సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డుకెక్కుతుండడం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తుండడం మరింత హీట్ పెంచుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ప్రకటించారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆర్థిక మోసంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రామావత్ మధుపై విరుచుకుపడిన సింగర్ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు దుర్మార్గుడని తెలియక మాట్లాడారని, ఆ పరిచయంతో తన ఇంట్లో భోజనానికి రమ్మన్నాడని తెలిపారు. అతను పట్టుబడడంతో తన బ్యాండ్తో కలిసి ఇంటికెళ్లి భోజనం చేశారన్నారు. ఒక పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు మంగ్లీ. అంతేకాదు, కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంగ్లీ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని, రామావత్ మధు చేసిన మోసాల్లో తనకు 1% కూడా సంబంధం లేదన్నారు. తాను ప్రజల్ని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదన్నారు. తన కుటుంబ సభ్యులకు ఈ మోసంతో సంబంధమే లేదన్నారు మంగ్లీ. బండి శివ పేరుని తన తమ్ముడు శివ చౌహాన్గా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే అబద్ధాన్ని చెబుతూ నిజం చేయాలనుకుంటున్నారని, తాను తన కుటుంబ సభ్యులు ఎక్కడికి పారిపోలేదని మంగ్లీ అన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ ఓ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.